అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ జేటీ, ఎండి జనరల్ మెడిసిన్ అండ్ రుమటాలజీ రెసిడెంట్. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. ఊరికొక గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అవసరమా? ఒకవేళ నిజంగా అవసరం అయితే ఎలా కామన్ పీపుల్ కి హెల్ప్ అవుతుంది ఆర్ మెడికల్ స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది? అట్ ద సేమ్ టైం లాభాలు ఉన్న చోట నష్టాలు ఉంటాయి కాబట్టి నష్టాలు కూడా ఏంటి అన్నది చూద్దాం. కానీ ఈ మెడికల్ కాలేజెస్ ఇన్ని రావడం గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది ఈ వీడియో ఒక పొలిటికల్ పార్టీకి ఎగెన్స్ట్ గానో, పొలిటీషియన్ కి ఎగెన్స్ట్ గానో, లేదంటే ఒక పర్టికులర్ పర్సన్ దూషిస్తూ మాట్లాడుతున్నట్టు, ఎగెన్స్ట్ గా మాట్లాడుతున్నట్టు అని అనుకుంటారు. అలా పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ వీడియో చూడాలి అనుకుంటే ఇప్పుడే ఆపేయండి. బికాజ్ ఇవన్నీ నా ఒపీనియన్స్ మాత్రమే అండ్ క్లియర్ గా కామన్ పీపుల్ కి అండ్ కొత్త మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే మెడికల్ ఫీల్డ్ లోకి రావాలన్నారో వాళ్ళకి తెలియాల్సిన సర్టెన్ నిజాలు ఉన్నాయి కాబట్టి. సో నేను ఎవరిని ఉద్దేశించట్లేదు, ఎవరికి ఎగెన్స్ట్ గాను మాట్లాడట్లేదు. క్లియర్ గా నా ఒపీనియన్స్ మాత్రమే. సో ఓపెన్ మైండ్ తో చూడండి, చివరి దాకా చూడండి. బికాజ్ ఎండింగ్ లో తెలంగాణలో జరిగిన ఒక మెడికల్ కాలేజ్, కొత్త మెడికల్ కాలేజెస్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి జరిగిన ఒక స్కామ్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మాట్లాడతాను. బికాస్ దాని వల్ల కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ ఫ్యూచర్ కూడా పాడైపోయింది. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నిజంగా మనకి ఇన్ని మెడికల్ కాలేజెస్ అవసరం? మీరు ఒకసారి చూసుకుంటే 2014 టైంకి తెలంగాణలో కేవలం 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉండేవి. కానీ ఆ తర్వాత 2025 టైంకి 34 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అయ్యాయి. ఇది మంచిదా కాదా? చాలా మంచిది. ఆబ్వియస్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పెరగడం వల్ల హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక స్టేట్ లో చాలా పెరుగుతుంది. చాలా మంది జనాలు వేరే ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు దూరం ట్రావెల్ చేయకుండా అక్కడ వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మెడికల్ స్టూడెంట్స్ కి ఏమైనా బెనిఫిట్ ఉందా? ఉన్నది. ఎందుకంటే మెడికల్ సీట్స్ పెరిగాయి. 2014 టైంకి గవర్నమెంట్ సీట్స్ కేవలం 1000 సీట్స్ మాత్రమే ఉంటే ఇప్పుడు అవి 4000 గవర్నమెంట్ సీట్స్ అయ్యాయి అండ్ ప్రైవేట్ సీట్స్ ఆల్మోస్ట్ 3000 దాకా అయ్యాయి. సో ఎలా చూసుకున్నా అన్ని సీట్స్, పీజీ సీట్స్, యూజీ సీట్స్ అన్ని కలిపి 10,000 సీట్స్ వరకు ఉంది. సో దీని వల్ల మెడికల్ స్టూడెంట్స్ కి ఎక్కువ ఆపర్చునిటీ వస్తుంది. అంటే ఇదే స్టేట్ లో ఉండి మెడికల్ డిగ్రీ కంప్లీట్ చేసి ఒక డాక్టర్ గా, ఒక ఫైనాన్స్ డాక్టర్ గా బయటకు రావడానికి ఆపర్చునిటీ పెరుగుతుంది. వాళ్ళకి ఇది గోల్డెన్ ఛాన్స్. బట్ అట్ ద సేమ్ టైం ఈ 34 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేశారో అవి ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేశారా లేదా? ఈ క్వశ్చన్ పక్కన పెడితే జనాలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి ఉపయోగించుకుంటున్నారా లేదా? లేదు. ఒకవేళ ఉపయోగించుకుంటున్నారు అనుకుంటే ఎంతవరకు సాటిస్ఫాక్టరీగా ఉన్నారు? అందులో డాక్టర్స్ సరిగ్గా ఉన్నారా లేదా? దీన్ని ఎవరు మానిటర్ చేస్తున్నారు? ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా? కరెక్ట్ గా మాట్లాడుకుంటే ఎవరు అవసరం లేదు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అండ్ నేషనల్ మెడికల్ బోర్డు ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇన్స్పెక్షన్ కి వస్తారు. ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు ఈ 34 గవర్నమెంట్ హాస్పిటల్స్ లో టాప్ గవర్నమెంట్ హాస్పిటల్ కింద ఏది నిలబడిందో తెలుసా? మన తెలంగాణలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆర్ ఉస్మానియా గవర్నమెంట్ హాస్పిటల్. చాలా మంచిది. మనం గర్వించదగిన విషయం ఏంటంటే టాప్ 50 ఇండియన్ హాస్పిటల్స్ లో ఉస్మానియా హాస్పిటల్ 48th పొజిషన్ లో ఉంది. అండ్ ఇంకొక గర్వకారణమైన విషయం మీకు చెప్పనా? తెలంగాణ 10th హెల్త్ ఇండెక్స్ లో, అంటే హెల్త్ పరంగా ఇండియాలో బాగున్న పీపుల్ విషయంలో 10th పొజిషన్ లో ఉంది. ఇవన్నీ మంచి విషయాలే. కానీ ఎన్ఎంసి 2023-24 లో చేసిన ఇన్స్పెక్షన్స్ లో 34 గవర్నమెంట్ హాస్పిటల్స్ లో 26 గవర్నమెంట్ హాస్పిటల్ స్టాండర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చింది. దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకని? దానివల్ల నాకేంటి లాస్, దానివల్ల మీకేంటి లాస్ అని మీరు అనుకుంటే, గవర్నమెంట్ హాస్పిటల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఒక స్టేట్ యొక్క మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద మెడికల్ బేస్ ఆర్ ఫౌండేషన్ అన్న కుప్ప కూలిపోతుంది, ఎకనామీ పోతుంది. దీంట్లో ఉన్న జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, దీని వల్ల ఈ మెడికల్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ వల్ల వచ్చిన జాబ్ ఆపర్చునిటీస్ ఏమన్నాయో అని పోతాయి. క్లియర్ గా చెప్తాను వినండి. ఒక మెడికల్ కాలేజ్ ఆర్ మెడికల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ క్లియర్ గా చెప్పాలంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి 700 కోట్లు కావాలి. ఈ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే, పర్టికులర్ ఈ స్పెసిఫిక్ నేమ్స్ అని ఏం లేదు, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే సర్టెన్ గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 700 crores పెట్టి మీరు హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, లేదంటే సబ్ స్టాండర్డ్ గా ఉందా? మరి 26 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్ఎంసి ఇన్స్పెక్షన్ లో ఎందుకు స్టాండర్డ్స్ తక్కువ ఉన్నాయని చెప్పింది. అంటే చాలా తొందరగా ఒక డిస్ట్రిక్ట్ కి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా అయినా పెట్టేయాలి అన్న తొందరలో అది ఎలా పడితే అలా గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టేస్తూ, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే జనాలు అందులోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేసేసుకోవాలని చెప్పి దాని నుంచి రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, దాని నుంచి పబ్లిసిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేద్దాం అంటున్నారా? ఇది నా క్వశ్చన్. ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేద్దాం అని అనుకుంటారు. కానీ మన ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి మీకు తెలియదే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పూర్గా ఉంటుంది, ఉన్న డాక్టర్స్ కన్నా జనాలు చాలా ఎక్కువ ఉంటారు. అండ్ ద సేమ్ టైం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల ట్రీట్మెంట్ సరిగ్గా చేయకపోతే మళ్ళీ డాక్టర్స్నే అంటారు.
కానీ ఇవన్నీ పాయింట్స్ మీరు ఆలోచిస్తున్నారా? అంత త్వరగా అన్ని ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్స్ జనాలకి వైద్యం అందుబాటులో ఉండాలని ఎస్టాబ్లిష్ చేయడం మంచి ఆలోచనే. కానీ ఆ మంచి ఆలోచన ఒక విషయంగా మారుతుంది. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ఒక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం కన్నా దూరంగా ఉన్న ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్ అవైలబుల్, సర్వీసెస్ అవైలబుల్ ఉన్న దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా బెనిఫిట్. జనాలు కూడా చాలా మంది సగం కట్టి ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అసలు ఏంటి ఇక్కడ బిల్డింగే లేదు, ఇది హాస్పిటల్ అంటారేంటి? ఇది ఒక పాయింట్. పేషెంట్స్ కి ప్రాపర్ ట్రీట్మెంట్ అందడం లేదు అన్నది మెయిన్ పాయింట్. బికాస్ మీరు ఒక పూరి గుడిసి కట్టి అందులో గవర్నమెంట్ డాక్టర్స్ ని పడేసి, గవర్నమెంట్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ ని పడేసి మీరు ఎలాగైనా సరే అక్కడ ట్రీట్మెంట్ చేయాల్సిందే అంటే వాళ్ళు చేస్తారు. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ తో వాళ్ళు చేస్తారు. కానీ అలా చేస్తున్న వాళ్ళకి స్టైఫండ్స్ ఇస్తారా? ఇవ్వరు. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం, సపరేట్ గా మాట్లాడదాం. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, ఇలా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేస్తే దానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా ఎఫిలియేట్ అయ్యి ఉంటాయి. ఇలా ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో టీచింగ్ స్టాఫ్ ఉన్నారా? నర్సులు ఉన్నారా? లాబొరేటరీ, ఎక్స్పెరిమెంట్ లాబొరేటరీస్ ఉన్నాయా? ఎనాటమీ ల్యాబ్ అని, ఫిజియాలజీ ల్యాబ్ అని ఇవన్నీ ఉన్నాయా? అసలు కేసెస్ ఉన్నాయా? పేషెంట్స్ వస్తున్నారా? ఎన్ని ఆఫర్స్, ఫ్రీ ట్రీట్మెంట్ అని ఎన్ని పెట్టినా సరే పేషెంట్స్ రావాలి కదా. పేషెంట్స్ రాకపోతే అక్కడున్న మెడికల్ స్టూడెంట్ కి ఎవరు నేర్పిస్తారు? ఎవరు ట్రైనింగ్ ఇస్తారు? ఎవరు టీచ్ చేస్తారు? టీచ్ చేయడానికి టీచర్స్ లేరు, నేర్చుకుందాం అంటే పేషెంట్స్ లేరు, స్కిల్స్ డెవలప్ చేసుకుందాం అంటే ల్యాబ్స్ లేవు. కానీ ఆ కాలేజ్లో, ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 200 మెడికల్ స్టూడెంట్స్ ప్రతి ఇయర్ జాయిన్ అవుతున్నారు. ఎందుకు జాయిన్ అవుతున్నారు? ఎవరి కోసం జాయిన్ అవుతున్నారు? దేనికి జాయిన్ అవుతున్నారు? ఎవరికి తెలియదు. అందులో పనిచేస్తున్న డాక్టర్స్కి జీతాలు ఉండవు, స్టైఫండ్స్ రావు, దాని గురించి ధర్నాలు చేయాలి, జోడాల దగ్గరికి వెళ్ళాలి. దాని బదులు కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ ఖర్చు పెట్టి 700 కోట్లు ఏదో ఆల్రెడీ గాంధీ, ఉస్మానియా లాంటి పెద్ద ఆంధ్ర మెడికల్ హాస్పిటల్, గుంటూరు మెడికల్ హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్స్ కి ఫండ్స్ ఇచ్చి డెవలప్ చేయొచ్చు కదా. అదే ఉస్మానియా గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పటికీ శిథిలావస్థలో ఉంటే ఎవరు పట్టించుకోవట్లేదు. దాని గురించి స్టూడెంట్స్, డాక్టర్స్ ఎన్నో ధర్నాలు చేశారు, అయినా ఏం ఉపయోగం లేదు. నా పాయింట్ ఏంటంటే మీరు ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటుంది కరెక్ట్, కానీ ప్రాపర్ గా చేయాలి, ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఒక హాస్పిటల్ అయిపోయిన తర్వాత ఇంకో హాస్పిటల్కి వెళ్ళాలి, లేదంటే ఒకేసారి 4-5 హాస్పిటల్స్ ఫుల్ గా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ 4-5 హాస్పిటల్స్ వెళ్ళాలి. అంతేగాని మీకు నచ్చినట్టు ఒకేసారి మేము 30 హాస్పిటల్స్ లాంచ్ చేసేసి మేము ప్రజలకి చాలా వైద్యం ఇచ్చేస్తున్నాం అంటే అసలు వైద్యం ఇవ్వడానికి అక్కడ డాక్టర్లు ఉండాలి కదా. ఇదంతా క్లియర్ గా ఎవిడెన్షియల్ గా కనబడుతున్నా సరే మేము మెడికల్ స్టూడెంట్స్ గా అడగలేం. మీరు జనాలుగా ట్రీట్మెంట్ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ గడుతూ ట్యాక్స్ పేయర్స్ గా మీరు అడగరు. సో ఇప్పుడు ఆలోచించండి, నిజంగా మనకి ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్ అవసరమా? అవసరం ఉంటే దాన్ని ఎంత ప్రాపర్ గా మేనేజ్ చేయాలి? అలా మేనేజ్ చేస్తుందా లేదా అథారిటీస్? ఇకపోతే మెడికల్ ఎడ్యుకేషన్ గురించి వద్దాం. ఇలా చాలా హాస్పిటల్స్ పెట్టడం వల్ల మెడికల్ ఎడ్యుకేషన్ అవైలబుల్ గా ఉంటుంది. స్టూడెంట్స్ ఎక్కడెక్కడో రూరల్ ఏరియాస్ నుంచి, ట్రైబల్ ఏరియాస్ నుంచి స్టూడెంట్స్ వచ్చి చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. వాళ్ళు చాలా బెనిఫిట్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది. కానీ మొన్న వరంగల్లో కొత్త మెడికల్ కాలేజ్, పేరు బయటికి చెప్పాల్సిన లేదు, మీరు వెళ్ళి గూగుల్ చేస్తే కనబడుతుంది. జస్ట్ అక్కడ ఒక ఫేక్ పేషెంట్స్, ఫేక్ కేస్ షీట్స్, ఫేక్ ల్యాబ్స్, ఫేక్ క్లాసెస్ ఉండడం వల్ల అక్కడ ఉన్న అన్ని మెడికల్ సీట్స్ ని క్యాన్సిల్ చేసి పడేసింది నేషనల్ మెడికల్ బోర్డ్. ఇప్పుడు ఆ మెడికల్ స్టూడెంట్స్ ఫ్యూచర్ ఏంటి? వాళ్ళు ఏ కాలేజ్ కి వేస్తారు? వేరే ఎక్కడో కాలేజ్ లో పడచ్చు. కానీ వాళ్ళకి ఒక మెంటల్ ట్రామా, వాళ్ళ పేరెంట్స్ కి ఒక చాలా డౌట్స్, భయాలు పెరుగుతూ ఉంటాయి. పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోకుండా చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని మెడికల్ కాలేజెస్ లో జాయిన్ చేసి ఎంబీబీఎస్ చదివించాలి అనే తపనతో ఉన్నారు. మంచిదే, కాదనట్లేదు. కానీ ఆ జాయిన్ అవుతున్న మెడికల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ మంచిదా చెడ్డదా అని రీసెర్చ్ ఉన్నారా? ప్రైవేట్ హాస్పిటల్స్ అలాగే తగలడ్డేలండి, అది వేరే విషయం. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ 22 ఉన్నాయి మొత్తం తెలంగాణలో. మొత్తం ఏపీలో 18 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. వాటిల్లో సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి, పీజీ సీట్స్ ఉన్నాయి. వీటిల్లో ఎంతవరకు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు దేవుడికే తెలియదు. చాలా వరకు పొలిటీషియన్స్ అండర్లోనే ఉంటే అది ఓపెన్ ఫ్యాక్ట్, అందరికీ తెలిసిందే. అలా అని చెప్పి నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ జనరేషన్ డాక్టర్స్ కి ప్రాపర్ టీచింగ్ ఇవ్వం, ప్రాపర్ ఫెసిలిటీస్ ఇవ్వం, కానీ బోల్డ్ అండ్ డబ్బులు కొంటాం. లేదంటే మేము ఇన్ని మెడికల్ సీట్స్ ఇంత తక్కువ టైంలో రిలీజ్ చేసాం, దేశానికి ఉపయోగపడే డాక్టర్స్ ని సమాజంకి రిలీజ్ చేస్తాం అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి మేము అయితే ట్రైన్ అవ్వట్లేదు. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అయినరే ప్రాపర్ ట్రైనింగ్, క్లినికల్ ఎక్స్పోజర్, ల్యాబ్ సెటప్, టీచింగ్ స్టాఫ్ లేకపోతే బయటకు వచ్చిన తర్వాత నార్మల్ కామన్ పీపుల్ కి మీకే ట్రీట్మెంట్ చేస్తుంది ప్రాపర్ గా చేస్తున్నారా లేదా అన్నది కూడా మీకు తెలియదు. దానివల్ల చాలా నష్టాలు జరగచ్చు, ప్రాణహాని కూడా జరగచ్చు. దాన్ని మళ్ళీ ఎవరు బ్లేమ్ చేస్తారు? మీరు రూట్ కాజ్ బ్లేమ్ చేస్తారా? ఎవరైతే ఈ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదో వాళ్ళ దగ్గరికి వెళ్తారా, లేదంటే అక్కడికక్కడ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని కొట్టి చంపేస్తారా?
ఆబ్వియస్లీ కొట్టి చంపేస్తారు. మరి అలా ఉంది సిచ్యువేషన్. పేరెంట్స్ కూడా సంవత్సరానికి 25 లక్షలు 25 lakh స్టూడెంట్స్ నీట్ యూజీ ఎగ్జామ్ రాస్తుంటే అందులో ఎంతమందికి సీట్స్ వస్తున్నాయి? అందులో మహా అయితే 50,000 40,000 సీట్స్ మాత్రమే వస్తున్నాయి. అందులో 10,000 సీట్స్ ఇక్కడ ఏపీ తెలంగాణ స్టేట్స్ లో ఉన్నాయి. 10 నుంచి మిగతా వాళ్ళంతా పరిస్థితి ఏంటి? ఈ 5,000 సీట్లు బోగస్. అంటే ఆ మెడికల్ కాలేజీలకి ఎందుకు లైసెన్స్ వచ్చిందో, ఎందుకు పర్మిషన్స్ ఇచ్చారో, అందులో అసలు పేషెంట్స్ ఉండరు, టీచింగ్ స్టాఫ్ ఉండరు, ల్యాబ్స్ ఉండవు, అయినా సరే వెళ్ళి వాళ్ళ పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తున్నారు. ఈ కాలేజీ లిస్ట్ ఏంటని నన్ను అడగదు, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తాయి. తెలంగాణలోనే రీసెంట్ గానే ఒక స్కామ్ బయటపడింది. ఆ స్కామ్ ఏంటంటే సర్టెన్ గ్రూప్ ఆఫ్ మెడికల్ కాలేజెస్, కొత్త ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ బ్రైబ్స్ ఇచ్చి అథారిటీస్ కి పర్మిషన్స్ తెచ్చుకొని అందులో సీట్స్ MBBS సీట్స్ స్టార్ట్ చేశారని, డబ్బుల కోసం చేశారని బయటకు వచ్చింది. సో క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మనం నోటీస్ చేయట్లేదా, లేకపోతే మనకు అవసరం లేదా? ఏదో అలా అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి గొర్రెల్లాగా మనం కూడా అందులో దూరిపోయి వెళ్ళిపోదాం. ఎవరికి లాభం? దేనికి లాభం? పేషెంట్స్ కి లాభం లేదు, ఎందుకంటే అక్కడ క్వాలిటీ ట్రీట్మెంట్ లేదు. డబ్బులు లేనివాడు ఆబ్వియస్లీ ఏం చేస్తాడు? ఇంకా తప్పదని చెప్పి అక్కడికి వెళ్ళి ఉన్నా లేని వైద్యం చేసుకొని బతుకుంటే ఆడ అదృష్టం, లేకపోతే లేదన్నట్టుగా ఉంటాడు. మరి మనం ఎథికల్ గా, మోరల్ గా మనం ప్రాపర్ గా ట్రైన్ అవుతున్నాం, క్లినికల్ స్కిల్స్ వస్తున్నాయా, ఏం జరుగుతుంది? దీన్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఎంతవరకు కరెక్ట్? ఏంటి బాసు నువ్వు ఆల్రెడీ డాక్టర్ అయిపోయావు, చదివిసేసావు, మరి మా పిల్లలు కూడా డాక్టర్లు అవ్వాలి కదా, చదవాలి కదా, MBBS జాయిన్ చేయొద్దంటావేంటి, నువ్వు మెడికల్ కాలేజీలు రావద్దంటావేంటి? హాస్పిటల్ రావద్దనడం లేదు, రావడం మంచిదే. ఒకేసారి మీరు ఇంత బిర్యానీ తినేయగలరా, లేదా ఇంత బిర్యానీ తిని ఒక గంట తర్వాత మళ్ళీ ఇంత బిర్యానీ తినగలరా? బిర్యానీ అనాలజీ అనుకోవద్దు కానీ ఇన్ని కాలేజీలు ముందు బాగా డెవలప్ చేసి తర్వాత కొత్త కాలేజీలు డెవలప్ చేయాలి. మరి ఇంకొన్ని సంవత్సరాలతో కొత్త కాలేజీలు డెవలప్ చేయాలి. ఇలా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచుకుంటూ రావాలి. కానీ ఒకేసారి ఇన్ని కాలేజీలు డెవలప్ చేసేస్తాము, మీ మీద ఉద్ధరిచ్చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ పడితే ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో పెట్టేసి మెడికల్ ఫెసిలిటీస్ ఇచ్చేస్తున్నాం అని చెప్పి లేనిపోని ఆశలు చూపించి అక్కడ ఏమీ లేకుండా జస్ట్ అప్పుడే కొత్తగా కడుతున్న బిల్డింగ్ లో ఏగలు తోలుకుంటున్న వాచ్మెన్లు వాళ్ళు ఉంటారు తప్ప డాక్టర్లు ఎవరు ఉండరు. అక్కడ ట్రీట్మెంట్ కూడా జరగదు. దానివల్ల ఎవరికి ఉపయోగం కూడా లేదు. జస్ట్ ఫర్ నేమ్ సేక్, పేరుకు మాత్రమే ఇన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈ స్టేట్ లో ఉన్నాయి చెప్పుకోవడం తప్ప దేనికి ఉపయోగం? మెడికల్ ఎడ్యుకేషన్ అన్నది ఇంప్రూవ్ అవ్వాలి అంటే స్ట్రాంగ్ టీచింగ్ స్టాఫ్ ఉండాలి, హై లెవెల్. ఇప్పుడు వచ్చేస్తుంది, హై టెక్నాలజీ వస్తుంది, టీచింగ్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి. సో ప్రాపర్ స్కిల్ సెట్ ల్యాబ్స్ ఇంప్లిమెంట్ చేయాలి, క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి, స్ట్రాంగ్ క్లినికల్ ఎక్స్పోజర్. అంటే వార్డ్ లో పేషెంట్స్ ఉండాలి, అసలు అడ్మిట్ అయి ఉండాలి. ఖాళీ బెడ్లు మాత్రం వాళ్ళు ఏం నేర్చుకోరు. దీనివల్ల ఏమవుతుంది? జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ నుంచే మెడికల్ యాప్స్, ఎడ్యుకేషన్ కోచింగ్ యాప్స్ అంటే వీడియో క్లాస్ ఆన్లైన్ లోనే కొనేసుకొని చూసేసి అదే ట్రైనింగ్ అనుకుంటున్నారు. రేపు నువ్వు ఆపరేషన్ చేయాలంటే మళ్ళీ అదే వీడియో, నేను పలానా వీడియో చూశాను సర్జరీకి, ఆ వీడియో సర్జరీ చూస్తే నేను ఇక్కడ సర్జరీ చేస్తానంటే అవ్వదు కదా. షుడ్ బి ట్రైన్, ప్రాపర్ గా ట్రైన్ అవ్వాలి. సో నువ్వు జాయిన్ అవుతున్న కాలేజ్ ఎంత ఇంపార్టెంటో, దాంట్లో నిజంగా వర్త్ ఉందా లేదా, స్కిల్ ఉన్నాయా లేదా, వాళ్ళ ప్రొవైడ్ చేస్తున్నారు ఫెసిలిటీ చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ రిమెంబర్, మీరు ఒక్కసారి అలాంటి కాలేజెస్ లో జాయిన్ అవ్వడం మానేస్తే తప్ప అలాంటి కాలేజ్ సీట్స్ ఇవ్వడం మానరు. ఎప్పుడో ఒకసారి ఎలా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఇలా NMC ఇన్స్పెక్షన్కి వస్తే తెలియడం తప్ప వీళ్ళు ఆన్ అప్పర్ లేయర్, క్రీమ్ లేయర్ లో మేనేజ్ చేయాల్సిన విధంగా మేనేజ్ చేసి వాళ్ళ సీట్లు వాళ్ళు తెచ్చుకోగలరు. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ప్రాపర్ గా రీసెర్చ్ చేసి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదని తెలుసుకొని అవి అవాయిడ్ చేయాలా, అందులో జాయిన్ అవ్వాలని డిసైడ్ చేయాలి. అలా డిసైడ్ అయిన తర్వాతే వాటికంటూ ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని ఎందుకు పేరు వచ్చాయి? ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్, ఎంతో మంది డాక్టర్స్ నుంచి బయటకు వచ్చి వైద్యం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ అలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు. అందులో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ దాన్ని ఏమంటారు, వాళ్ళు అందించే వైద్యం యొక్క క్వాలిటీ నోబడీ నోస్. సో 34 డిస్ట్రిక్ట్స్ లో 34 హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండడం గొప్ప కాదు. క్వాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్స్ ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇస్తున్నాయి, ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్, అది చాలా ఇంపార్టెంట్. దాని మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో నేను చాలా క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగాను. క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్స్ మీరు కమెంట్స్ లో చెప్పండి. నిజంగా మీకేమనిపిస్తుంది? ఇన్ని మెడికల్ సీట్స్ యాడ్ అయిపోతున్నాయి కానీ వాటిల్లో పసలేదు, సత్తా లేదు ఆ మెడికల్ సీట్స్ లో అన్న నిజాన్ని మీరు గ్రహించగలుగుతున్నారా? లేదంటే ఇంకా ఇప్పటికీ కూడా ఒక మబ్బు పెట్టేసి లేదు ఎక్కువ మెడికల్ సీట్లు వస్తే ఎక్కువ జాయిన్ అవుతారు, ఎక్కువ మంది ఇలా బయటికి డాక్టర్స్ లో వచ్చేస్తారు అని మీరు అనుకుంటున్నారేం? దాన్ని మీరు ఒకసారి తీవ్రంగా మళ్ళీ ఆలోచించండి. మీ ఒపీనియన్స్ కూడా కింద చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియోలో ఎవరైనా మనోభావాలు హట్ అయి ఉంటే కనుక రియల్లీ సారీ. బట్ మెడికల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీ పిల్లల్ని జాయిన్ చేద్దాం, మెడికల్ MBBS లో జాయిన్ చేద్దాం. మీరు కొత్త మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే కొత్త మెడికల్ కాలేజ్ లో జాయిన్ అవుతున్నారో వాళ్ళు, అండ్ ఆల్రెడీ ఇప్పుడు PGs గా ఉన్న మీరు, మీ కాలేజెస్ లో స్టాండర్డ్స్ ఎలా నిజంగా ఉన్నాయా?
ఒకవేళ లేకపోతే క్వశ్చన్ చేయగలుగుతున్నారు అంతే. ఇవన్నీ మీరు కింద చెప్పండి. ఇలాంటి డిస్కషన్ వీడియోస్ ఆర్ పాడ్కాస్ట్ రిలేటెడ్ సాలిడ్ కంటెంట్ వీడియోస్ మీకు ఇంకా కావాలంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డాక్టర్ జేటీ. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.